అండి అందరూ ఎలా ఉన్నారు? పాయింట్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎందుకు ప్రమోషన్స్ ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు అని చెప్పి సో నేను వాటి గురించి డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను. ఈవెన్ ఈ వీడియోతో చాలా మందికి డౌట్స్ క్లారిఫై అవ్వచ్చు. ఇంకా ఏమైనా మీకు కొత్త డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శారీ, నా జ్యువెలరీ అంతా కూడా మన పేజ్ లోదే. ఈ శారీకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది, జ్యువెలరీకి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ మాత్రమే ఉంది. మన పేజ్ లోనే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ప్రైస్ లిస్ట్ చెప్తాను, కలర్స్ చెప్తాను. ఓకేనా? వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు ఫస్ట్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తాను. బేసిక్ గా నేను ఫస్ట్ ఏం చెక్ చేస్తాను అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, నా ఒపీనియన్ చాలా మందికి యూజ్ అవ్వచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి నన్ను చాలా మంది బిజినెస్ చేసే మెన్సే కానీ ఉమెన్సే కానీ చాలా మంది ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో కంప్లీట్ గా డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తూ వీడియో పెడుతున్నాను. సో ఎలాంటి వాళ్ళకి నేను ఇస్తాను అనేది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ నేను లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు అంటే మీరు అనొచ్చు అదేంటక్క మెన్స్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదా? లేదా అలా అనట్లేదు. నేను మెన్స్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు, బట్ అది అపాన్ మీ ఒపీనియన్ బట్టి ఉంటది. అది ఎందుకు కూడా చెప్తాను నేను. లేడీస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి అంటే బేసిక్ గా ఇప్పుడు నేనే ఈ చీర కట్టుకున్నాను, అది భలే ఉంది ఈ చీర, సుజీ అక్క ఈ చీర ఎంత కలర్స్ ఉన్నాయా, ఇదెంత అదెంత అని చెప్పేసి ఫస్ట్ లేడీస్ ఆడవాళ్ళని చూసినప్పుడు అవతల వాళ్ళ శారీ లేదంటే జ్యువెలరీ, గాజులేంటి, ఉంగరం ఏంటి, చౌదిద్దులేంటి, ఎక్కడ కొనుక్కున్నారు, హెయిర్ స్టైల్ పెట్టుకున్నారు కదా, వెనకాల ఏది పెట్టుకున్నారు, ఎంత పడింది, ఎక్కడ, ఇలా వస్తాయి అనమాట. బేసిక్ గా మెన్స్ చూడంగానే నేను మళ్ళీ తప్పుగా అనుకోవచ్చు చెప్తున్నాను. మెన్స్ చూడంగానే ఫస్ట్ లేడీస్ ఫిజిక్ చూడటం, వాళ్ళు వేసిన డాన్స్ చూడటం, వాళ్ళు అలంకరించుకున్న వాటిని చూసి పోగొట్టడం, లేదా వాళ్ళు నైస్ అనో ఏదో సంథింగ్ కింద కామెంట్స్ వదిలేస్తూ ఉంటారు. మంచి వాళ్ళైతే ఇలా చేస్తూ ఉంటారు, చెడ్డ వాళ్ళైతే కొంచెం బ్యాడ్ గా థింక్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఇక్కడ టాపిక్ ఏంటి అంటే లేడీస్ అయితే చూసే విధానం మారుతుంది, మెన్స్ అయితే చూసే విధానం మారుతుంది. సో అందుకోసం లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్. సో యాజ్ ఏ బిజినెస్ ఉమెన్ గా నేను మీకు చెప్తున్నది ఏంటి అంటే ప్రమోషన్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే మెయిన్ మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది లేడీ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది. మీరు గెస్ట్ చేయొచ్చు ఎలాంటి వాళ్ళకు ఉంటుంది అంటే కింద కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మాక్సిమం కామెంట్స్ ఎవరి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఒక 10 కామెంట్లు ఉన్నాయనుకోండి, 10 కామెంట్లో కనీసం ఒక 5 కామెంట్లను లేడీస్ తరఫు నుంచి వచ్చి ఉంటాయి. అంటే అక్క బాగున్నారు అక్క, ఈ చీర బాగుంది అక్క, మీకు ఈరోజు జ్యువెలరీ ఎక్కడ, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అలా వస్తున్నాయి అంటే వాళ్ళు మీకు వ్యాలిడ్ పర్సన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఏ కంటెంట్ చేస్తున్నారు, ఇల్లీగల్ అయిన కంటెంట్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకేదైనా కానీ జస్ట్ డబ్బు కోసం ప్రమోషన్స్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మిగతా పీపుల్స్ అందరూ నమ్మరు. జస్ట్ మీరు ఏదో వాళ్ళది ఒక పాత వీడియో చూసి నచ్చడం వల్ల వాళ్ళని ఫాలో చేసి ఉంటారు మీరు. సో కాబట్టి అలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కానీ లైక్ ఇంకేదైనా ఇల్లీగల్ గా ఉన్నది ఏదైనా సరే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉండి వాళ్ళ పేజ్ లో జస్ట్ మనీ కోసమే వాళ్ళ మైండ్ అంతా డిపెండ్ చేసేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే కదా అలాంటి వాళ్ళని వద్దనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళని ఎవరు నమ్మరు. ఇప్పుడు చెడిపోయేవాడు ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి నమ్ముతారు, పొద్దుస్తమానం నమ్మడుగా. సో వాళ్ళకి వ్యూస్ వస్తాయి, లైక్స్, ఫాలోవర్స్ అన్ని వస్తాయి, కానీ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో కరెక్ట్ గా ఒక వేలో మీకు ఎవరైతే మీ కంటెంట్ ని మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసి చూపిస్తారో వాళ్ళకి మీరు ఒక మంచి శారీ కానీ, జ్యువెలరీ కానీ, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ, మీకు ఎటువంటి బిజినెస్ ఉంటుందో అటువంటి బిజినెస్ సంబంధించిన ఐటమ్స్ అన్ని మీరు ఇచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఏంటి అంటే మనిషిని బట్టి కూడా ఇవ్వండి. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. ఎలాంటి వాళ్లకు అంటే శారీ కట్టుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు ఇదే శారీని ఇలాగా పిచ్చి పిచ్చిగా వేసేసుకొని ఈ శారీ 300-400 చెప్పి మీరు తీసుకుంటారా? లేదుగా. కొంచెం కట్టుకొని బ్లౌజ్ ఇలా ఉంది, ఇలా కుట్టించుకున్నాను, దీనికి ఇలాగ వర్క్ వస్తుంది, ఇలాగా బోర్డర్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నీ చీర బాగుంది అక్క అని అవతల వాళ్ళు అనాలి అంటే మనం ముందు బాగుండాలి కదా. వాళ్ళు కట్టుకుంటే ఆ శారీకి అందం రావాలి. సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఏదో ఫేమస్ అయిపోయారు, వాళ్ళకి మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి ఇస్తే మనకు వచ్చేస్తాయి మిలియన్స్ ఆర్డర్స్ అని చెప్పేసి మాత్రం పోయి గంగలో దొక్కండి. మెయిన్ బిగ్గెస్ట్ ఫ్రాడ్స్ గురించి చెప్తాను నేను. అందరూ కాదు, సమ్ 10% పీపుల్స్ మాత్రమే. ఈవెన్ నాకు జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఎప్పటికీ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను ఈ థింగ్ మాత్రం. నేను మీకు పేర్లు చెప్పాను, వీళ్ళు సెలబ్రిటీసే. ఒక అమ్మాయి బిగ్ బాస్ లో కూడా వెళ్ళొచ్చింది, ఇంకొక అమ్మాయి షోస్ లో బాగా పాపులర్ అయిపోయి హడావుడ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఊపేస్తుంది అనమాట, అటు ఇటు అనుకుంటా. సో నేను వాళ్ళ పేర్లు చెప్పాను. వాళ్ళంతటా వాళ్ళే నాకు వచ్చి
ప్రమోషన్స్ అడిగారు, కొలబరేషన్ చేయము, ట్యాగ్ చేస్తాము, అది ఇదంటే చెప్పి పంపించడం జరిగింది. 6 months దాదాపు వాళ్ళ శారీ కట్టుకోవటము, వాళ్ళు స్టోరీస్ లో పెట్టుకోవటం అంతా హంగామా అయ్యింది. కానీ మనల్ని ఎక్కడ ట్యాగ్ చేయడం కానీ మనకి ఎటువంటి యూజ్ అయ్యేది కానీ వాళ్ళు ఎక్కడ చేయలే. ఇన్స్టాగ్రామ్ లో నేను హైలైట్ చేస్తే ఆ వీడియో వైరల్ అవటం వల్ల భయపడి within 1 hour లో నాకు అమౌంట్ వెనక్కి వేయడం జరిగింది. సో నేను అంతటితో వదిలేశాను. సెలబ్రిటీస్ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను అంటే మాక్సిమం సెలబ్రిటీస్ నుంచి వచ్చే ఇన్పుట్ ఎలా ఉంటది అంటే వాళ్ళకేవో షోస్ కోసమో లైక్ ఏమైనా సీరియల్స్ లో కావాల్సిన అవుట్ఫిట్స్ కోసమో జ్యువెలరీ కోసమో. మీకు విషయం తెలుసా, 200-300 విలువ చేసే అవుట్ఫిట్స్ అయినా సరే వాళ్ళకి యూజ్ఫుల్. ఎందుకంటే గంట సేపు కనిపించే మనకు సీరియల్లో వాళ్ళు రోజు ఒకటి కట్టుకోవాలంటే అలా వాళ్ళు ఎన్ని కట్టుకుంటారు? అరగంట సేపు కనిపించే సీరియల్లో ఒక ఎపిసోడ్ లో ఒక శారీ వచ్చింది, ఇంకో ఎపిసోడ్ లో కట్టుకోరు, కొంతమంది మారుస్తారు. కొంతమందికి ఏంటి ఒకటే క్యారెక్టర్, ఇప్పుడు మన కార్తీక దీపంలో దీపం ఉంది కదా, తనకి చూడండి ఒకటే క్యారెక్టర్ ఇస్తారు, ఒకటే బట్టలు ఎలాంటివి వేస్తూ ఉంటారు, ఒకటే కమ్మలో ఒకటే చైను అట్లానే ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ అది. అలాంటి వాళ్ళకి ఎక్కువగా అవుట్ఫిట్స్ పని ఉండదు. కొంతమంది ఉంటారు కొంచెం స్టైలిష్ లుక్ కనిపిస్తున్న వాళ్ళు, సైడ్ క్యారెక్టర్స్ వచ్చేవాళ్ళు, అక్క చెల్లె గెటప్స్ వేసేవాళ్ళు, అత్త గెటప్స్ వేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా కనపడి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి వాళ్ళు మెయిన్ వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవడం కోసము ఇంకో సీరియల్ లో వాళ్ళని పిలుస్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలుస్తారు, మనం అందంగా కనిపిస్తే ఈ క్యారెక్టర్ కి మనం బాగుంటే పిలుస్తారన్న ఇంటెన్షన్ తో వాళ్ళు కొంచెం ఎక్కువగా కనిపించాలన్న ఉద్దేశంతో ఎక్కువగా క్లోత్స్ యూజ్ చేస్తూ ఉంటారు, జ్యువెలరీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళకై వాళ్ళు వచ్చి అడుగుతారు. ఎందుకు? వాళ్ళకి అది అవసరం ఉంది కాబట్టి, కొనుక్కోలేరు కాబట్టి. కొనుక్కోలేకపోవటం కాదు, ఎందుకు కాసేపటి భాగ్యానికి అని చెప్పేసి చాలా మంది మాక్సిమం 50% మంది లైక్ వాళ్ళ కింద ఒక పిఎని పెట్టుకొని కలెక్షన్స్ పేజెస్ వాళ్ళకి మెసేజ్లు పెట్టిస్తూ ఉంటారు. మీకు ప్రమోషన్ కావాలా, మేడంతో చేపిస్తాము, నిజమే ఇది అట్లా ఇట్లా, మేము మేడంతో కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తాము, మేడం ఐడితో నుంచి మీకు మెసేజ్ కావాలంటే ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. నేను మీకు చెప్తున్నాను చూడండి, మీకు ఒక షాప్ ఉంది, మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారంటే, ఇప్పుడు నేనున్నా నా సుజీ కలెక్షన్స్, నేను కొన్ని డీలింగ్ చేస్తాను, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డైరెక్ట్ గా డీలింగ్ ఉంటుంది, కొన్ని హ్యాండ్ స్టాక్ ఉంటుంది. సో నాది ఏంటంటే మెయిన్ ఒక బ్రాండ్, నాది కరెక్ట్ గా ఒక బ్రాండ్ అంటే నా షాప్ ఇదంతా నాది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను మల్టిపుల్ చేస్తున్నాను కాబట్టి. సో నాకు యూజ్ ఉండదు. వాళ్ళకి సెలబ్రిటీ ప్రమోషన్స్ యూజ్ అవుతాయి అంటే ఓన్ గా ఒక షాప్, పెద్ద షాప్, కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మనం మెయింటైన్ చేస్తున్నామంటే ఒక హీరోయిన్ ప్రమోషన్ చేపించుకోండి. వాళ్ళు వచ్చి వెళ్ళటం వల్లనో లేదా వాళ్ళు జస్ట్ మీ శారీ వాళ్ళు కట్టుకొని పలానా అని చెప్పడం వల్లనో ఎంతో కొంత యూజ్ ఉంటుంది. అంతేగాని రీసెల్లింగ్ చేసుకుంటున్న వాళ్ళు, జస్ట్ డీలర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం స్టాక్ తెచ్చుకొని మెయింటైన్ చేసే వాళ్ళు ప్రమోషన్స్ అసలు సెలబ్రిటీస్ జోలికి వెళ్ళకండి. ఈవెన్ వాళ్ళు చేసిన తర్వాత కూడా మీ మీద పెద్ద ఏం ఉండదండి, ఏముండదు. సెలబ్రిటీస్ తో కొంచెం జాగ్రత్త. అందరూ కాదు, కొంతమంది మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జరుగుతున్నాయి కూడా ఇంకా స్టిల్. బట్టి గ్రహించండి. ఈవెన్ ఇప్పుడు నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను మీకు ఒక పాయింట్. ఇప్పుడు యాజ్ ఏ కస్టమర్ గా ఇప్పుడు అవతల ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారనుకోండి, వీళ్ళు అవతల వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఈ ఇచ్చిన ప్రమోషన్ ని, ఆ చేసిన ప్రమోషన్ ని, ఆ శారీని కాకుండా వీళ్ళు ప్రమోట్ చేసిన పేజ్ని చెక్ చేయండి, పేజ్ ఓపెన్ చేయండి. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళది ఏమైనా అడ్రస్ ఉందా, అడ్రస్ లేకపోయినా అట్లీస్ట్ వీళ్ళకి గ్రూప్స్ ఉన్నాయా, ఫేస్బుక్ పేజ్ ఉందా, వాట్సాప్, యూట్యూబ్ చెక్ చేసుకోండి. వీళ్ళకి ఏమైనా యాప్స్ ఉన్నాయా లేదా, వీళ్ళు ఫోన్ నెంబర్ పెట్టుకున్నారా లేదా, వీళ్ళు రియాక్షన్ ఎలా ఇస్తున్నారు మెసేజ్ చేస్తే, వీళ్ళ వాట్సాప్ నెంబర్ ఉందా లేదా, వీళ్ళు స్కానర్ ఇస్తున్నారా, మెసేజ్ కి రిప్లై ఇస్తున్నారా, తెలుగులో స్పెషల్లీ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అనొచ్చు అందరూ కాదు నేను చెప్తున్నాను, 90% మంది ఉంటారు, 10% మంది కొంతమంది మన తెలుగు లాంగ్వేజ్ మాట్లాడరు, ఏదేదో లాంగ్వేజ్ మాట్లాడతారు, మనకి వాళ్ళకి సంబంధం ఉండదు, మనం అర్థం చేసుకోలేము. గబుక్కున పుసుక్కున అమౌంట్ వేసేసి తర్వాత మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వక, వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వక, 1000 రూపాయల డబ్బులు మీరు వదులుకుంటామో లేదా అవతల వాళ్ళకి అర్థం కాక వాట్ మ్యామ్ అని వాళ్ళు అంటూ ఉంటారు. మీరేమో మీ భాషలో మీరు వాగుతా ఉంటారు, కానీ అక్కడ ఏం జరగదు. సో మీకు నచ్చిన వేలో మీకు ఇది నచ్చింది అంటే అవతల పర్సన్ చేసిన ప్రమోషన్ కాకుండా ప్రమోషన్ చేసిన పేజ్ ని ఓపెన్ చేసి వాళ్ళ గ్రూప్స్, వాళ్ళ పేజెస్, వాళ్ళ నెంబరు, వాళ్ళ ఐడి ఏంటి, వాళ్ళకి ఇంతకుముందు ప్రమోషన్స్ ఇచ్చారా, ఎలాంటి వాళ్ళు ఇచ్చారు, అసలు వీళ్ళ పేజ్ ఏంటంటే మొత్తం ఓపెన్ చేసి చెక్ చేయండి. కలెక్షన్ ఎలా ఉంటుంది, వేరే పేజెస్ తో కంపారిజన్ చేసుకోండి. లైక్ ఎలా అంటే రివ్యూస్ ను చూసుకోండి, ప్రైస్ చూసుకోండి, ఎక్కడ బాగుంటుంది చూసుకోండి, డిస్క్రిప్షన్ చెక్ చేయండి, క్లాత్ సేమ్ క్లాత్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇంకో పేజ్ లో 500 ఉంది, ఈ పేజ్ లో 400 ఉంది అంటే డిస్క్రిప్షన్ చూడండి, క్లాత్ అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు చూడండి, అక్కడ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కటే పిక్ ని పెట్టి ఇప్పుడు నా ఈ శారీనే ఉందండి, నేనే పెట్టుకుంటాను, ఈ శారీ పెట్టుకొని నా మెయిన్ పేజ్ లో 1000 రూపీస్ పెట్టుకుంటాను, నా చిన్న పేజ్ లో 500 గా పెట్టుకుంటాం. ఇది నా ఇష్టం, ఎందుకంటే నా పేజ్ నా ఇష్టం, నేను పెట్టుకుంటా. కొనకపోవడం అనేది మీ ఇష్టం.
సో ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఒక పేజ్ లో ఇది ఇప్పుడు నాకు వచ్చిన శారీ క్లాత్ ఏదైతే ఉందో మంచి సాఫ్ట్ సిల్క్ అన్నమాట, లైక్ జార్జెట్ మిక్స్ అన్నమాట. సాఫ్ట్ సిల్క్ వస్తుంది, బాగుంది. ఇది ఎంబ్రాయిడరీ వర్క్, ఇది ప్రింటింగ్ కాదు, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, లేస్ వస్తుంది. ఇంకొక పేజ్ లో పెట్టుకునేది ఏదైతే ఉంటుందో సిల్క్ శారీ పెట్టుకుంటా, ఓన్లీ ప్లెయిన్ సిల్క్ పెట్టుకుంటాను. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ రాదు, ఇది మనకి ప్రింట్ వస్తుంది. ఇక్కడ లేస్ ఏదైతే ఉందో థ్రెడ్ లేస్ రాదు, ఇలా వస్తుంది అనమాట. సో జస్ట్ ఇలాగో శారీ అంచు వస్తుంది. సో డిఫరెన్స్ ఏంటి అంటే వర్క్ వేరు, ప్రింట్ వేరు, విత్ లేస్ వేరు, వితౌట్ లేస్ వేరు, సిల్క్ వేరు, జార్జెట్ వేరు. సో ఇలాగా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కటే పిక్చర్ పెట్టి ఎందుకు హైలైట్ చేస్తారు అంటే ఆ పిక్చర్ మీకు మైండ్ లోకి ఎక్కుతుంది కాబట్టి. సో రెఫరెన్స్ వీడియోస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు, ఈవెన్ నేను యూజ్ చేస్తాను. బట్ డిస్క్రిప్షన్ లో మాత్రం మెన్షన్ చేస్తా, ఇది ఈ క్లాత్ వస్తుంది, లెంత్ ఇంత ఉంటుంది, ఇది క్వాలిటీ ఇలా ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా అడిగితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు ఇవి చెక్ చేసుకోండి. డౌట్స్ క్లియర్ చేశాను. స్టిల్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే నాకు ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు నా వీడియో చూసారు, ఇంతవరకు చూసారు అంటే కనుక మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఇలాగే ఆదరిస్తూ ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సుజ్జి కలెక్షన్స్. థ్యాంక్ యూ.